తెలుసుగా. ఎల్ డొరాడో. అదే 16-17 సెంచురీస్లో చాలామంది యూరోపియన్ రాజులు ఈ మిథికల్ సిటీని సొంతం చేసుకోవాలని దానిని వెతికే ప్రయత్నంలో వేల మంది సోల్జర్స్ని కోల్పోయారు. ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళకి ఏమైందో తెలిసాక కూడా వాళ్ళు సాధించినా లేకపోయినా దానిని మేము చేసి చూపిస్తాం, దాన్ని సాధించి చూపిస్తామని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిన వాళ్ళకి కూడా సేమ్ అలాగే ముందు వెళ్ళిన వాళ్ళలాగే కాలంలో కలిసిపోయారు. ఇప్పటికి కూడా ఎల్ డొరాడో నిజంగా ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. జనరల్గా మనందరికీ ఒక తేట ఉంటుంది, అది మనల్ని కుదురుగా కూర్చొనివ్వదు. ఏదో ఒకటి చేసి దాని వెనకాల పడేలాగా చేస్తుంది. కెరియర్, మనీ, ఫేమ్, నేమ్, ఇలా మనకంటూ కొన్ని ఎల్ డొరాడోలు ఉంటాయి. లైఫ్ లాంగ్ ఏదో ఒకటి చేసేలాగా చేస్తుంది. అయితే కొంతమంది వాళ్ళ ఎల్ డొరాడోని రీచ్ అవుతారు, కానీ చాలామంది ఈ ఎల్ డొరాడోని రీచ్ అవ్వలేరు. కారణం వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, లాభం ఉందా నష్టం ఉందా అనే ఆలోచన లేకుండా పని చేయడం. ఉదాహరణకి మీరు ఒక పని చేస్తున్నారు, ఈలోపు మీ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడికో వెళ్దాం అంటారు. అలా ఒకసారి చేస్తే ఓకే, పదే పదే అదే చేస్తే మీ వర్క్ని మీరు వెనక్కి నెడుతున్నట్టు. ఇలా చేసినప్పుడల్లా మనం టైం వేస్టర్స్గా మిగిలిపోతాం, టైం సేవర్స్గా మిగలం. అయితే ఈరోజు వీడియోలో మనం ఒక సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఆ సిస్టమ్ని మనం ఫాలో అయితే మీ ఎల్ డొరాడోని మీరు రీచ్ అవుతారు. పైగా ఈ సిస్టంలో మీ డెసిషన్ మేనేజ్మెంట్ కూడా బెటర్ అవుతుంది. ఎలా నిర్ణయం తీసుకోవాలో ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎప్పుడైతే మన నిర్ణయాలు బాగుంటాయో మన టైం కూడా వేస్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో లాస్ట్లో చెప్పిన మాటలు అదిరిపోతాయి, సో ఆ మాటలు మాత్రం మిస్ అవ్వకండి. లైఫ్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజియర్. అదేంటన్నా, లైఫ్ అంటే కష్టపడాలి, కష్టపడితేనే సక్సెస్ వస్తుంది, కష్టపడి సంపాదించిన వాటి వల్ల మనకి సంతృప్తి లభిస్తుంది అని అంటారు కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, కష్టపడాలి, చెమట పట్టాలి, చొక్కా నలగాలి, నొప్పి తెలియాలి. నొప్పి లేకుండా వచ్చిన దాంట్లో తృప్తి లేదు అని మన మనసులో చిన్నప్పటి నుంచే ఒక ముద్ర వేసేశారు. కానీ ఆ మాటల మెటఫారిక్ మీనింగ్ని అర్థం చేసుకోకుండా లిటరల్గా తీసుకుని లైఫ్ని మనం కాంప్లికేట్ చేసుకోకూడదు. కష్టపడి వండుకుని తింటే చాలా తృప్తిగా ఉంటుంది, కానీ మీరే ఆ కూరగాయలన్నీ పండించుకుని తినాల్సిన పనేం లేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనకు కావాల్సిన వాటి కోసం కష్టపడినప్పుడు అది అసలు కష్టంగా అనిపించదు. కానీ ఎప్పుడైతే లైఫ్ కాంప్లికేట్ మనం చేసుకుంటామో అప్పుడు అది కేవలం కష్టంలాగా మాత్రమే కాదు, భరించలేని పెయిన్ లాగా కూడా అనిపిస్తుంది. మన పరిధి పెంచుకోవడానికి మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోవడం మంచిదే, కానీ మనకి అవసరం లేని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మనలో అప్పటి వరకు మనం డిస్కవర్ చేయని స్ట్రెంగ్త్ని అన్లాక్ చేసినప్పుడు మనలో ఎగ్జైట్మెంట్ వస్తుంది. అదే ఎగ్జైట్మెంట్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని మనం హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుంటే యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ అండ్ ఎగ్జైట్మెంట్ రెండు కూడా సిమిలర్ ఎమోషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్. అంటే ఈ రెండు ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మన హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, కార్టిసాల్ తగ్గుతుంది, మన బాడీ యాక్షన్కి ప్రిపేర్ అవుతుంది. కానీ ఎగ్జైట్మెంట్ ఒక ఎమోషన్, యాంగ్జైటీ ఎమోషన్ కాదు. తెలుసో తెలియకో మనం ఎగ్జైటింగ్ పనులు చేస్తాం, స్ట్రెస్ఫుల్ పనులు చేస్తాం. ఈ పని చేస్తున్నప్పుడు ఎంత ప్రెషర్ హ్యాండిల్ చేయాలి, ఎంత పెయిన్ తీసుకోవాలి అని రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. ఆ రిస్క్ వర్త్ అనిపిస్తే ప్రొసీడ్ అవుతాం. కానీ మనం ప్రతిసారి రిస్క్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నామా, ఈ రిస్క్ వర్త్ని ఎలా డిసైడ్ చేస్తున్నాం, ఆ రిస్క్ రేంజ్ ఎక్కువ తక్కువ అన్నది ఎలా తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు 2 విషయాలు కన్సిడర్ చేయాలి. మనం ఏం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనకి ఆ రిజల్ట్ ఎంత ముఖ్యం. ఈ రెండింటి బట్టి మనం ఆ పని కోసం ఎంత రిస్క్ చేయాలన్నది డిసైడ్ అవుతుంది. మనం తీసుకునే రిస్క్, దానివల్ల మనకు వచ్చే రివార్డ్ బ్యాలెన్స్ అయితే ఈ డెసిషన్ ఈజీ అవుతుందా? లేదు. రిస్క్ అన్నది చాలా అన్సర్టన్, అలాగే రివార్డ్ అన్నది కూడా. ఇక్కడ రివార్డ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్. పెద్ద రిస్కులు తీసుకోవడం వల్ల పెద్ద రివార్డ్స్ వస్తాయని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మనం డైలీ లైఫ్లో కూడా చాలా చిన్న చిన్న రిస్కులు తీసుకుంటాం, కానీ వాటి వల్ల వచ్చే రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ ఏమైనా డ్యామేజెస్ వచ్చినా అవి కూడా చిన్నగానే ఉంటాయి. ఇది బేస్ చేసుకుని పెద్ద రిస్క్ తీసుకునేటప్పుడు మనం ఎలా ఆలోచించకూడదు. మరి రిస్క్ని రివార్డ్ని బేస్ చేసుకుని డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, వాటిని బేస్ చేసుకుని తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మీరు ఆలోచిస్తున్నారా? దానికి ఒక మ్యాట్రిక్స్ ఉంది, అదే డెసిషన్ మ్యాట్రిక్స్. ముందుగా లెవెల్ 1 హై రిస్క్ గ్యారంటీ సక్సెస్. ఈ లెవెల్ సిచ్యువేషన్స్లో మనం ఉంటే ఎంత రిస్క్ చేస్తే అంత రివార్డ్ అన్న థాట్ ప్రాసెస్లోనే డెసిషన్స్ అన్నీ తీసుకుంటాం. అంటే మీరు ఇక్కడ చేసే పనిలో హై రిస్క్ ఉంది అండ్ గ్యారంటీ సక్సెస్ ఉంది. అలాగే లెవెల్ 2లో హై రిస్క్ ఉంది, అన్నోన్ రిజల్ట్. ఇది చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. మనం హై రిస్క్ చేస్తున్నా కూడా రిజల్ట్ ఏదైనా జరగచ్చు.
అయితే మిరాకిల్ అవుతుంది లేదా డిజాస్టర్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో డెసిషన్స్ తొందరపడి తీసుకోకూడదు. అలాగే లెవెల్ 3 హై రిస్క్ ఫెయిల్యూర్ గ్యారంటీ. ఈ సిచ్యువేషన్ అవుట్ రేట్ ఫెయిల్యూర్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండాలి, ఇలాంటి పనులు చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. అలాగే లెవెల్ 4 మీడియం రిస్క్ గ్యారంటీ సక్సెస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో తీసుకునే డెసిషన్స్ మీ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి, మీకు కాన్ఫిడెన్స్ పెంచడంలో ఇది హెల్ప్ అవుతుంది. అలాగే లెవెల్ 5 మీడియం రిస్క్ అన్నోన్ రిజల్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు తీసుకునే డెసిషన్స్ మీ లైఫ్ చేంజ్ చేసేంత ప్రభావం చూపగలుగుతాయి. రిస్క్ మీడియం అయినా రిజల్ట్ అన్నోన్ కాబట్టి ఇక్కడ తీసుకునే డెసిషన్స్ వల్ల సక్సెస్ అయితే గనక మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వగలం అనే అనిపిస్తుంది, ఇంకా రిస్క్ చేయాలనిపిస్తుంది. ఈ సక్సెస్ కంటిన్యూ అయితే టాప్కి వెళ్తారు, అవ్వకపోతే ఫెయిల్ అవుతారు, కానీ అంత ఎక్కువగా డ్యామేజ్ ఉండదు ఎందుకంటే రిస్క్ తక్కువ కాబట్టి. సో మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. అలాగే లెవెల్ 6 మీడియం రిస్క్ ఫెయిల్యూర్ గ్యారంటీ. ఇలాంటి సిచ్యువేషన్స్ నిన్ను డిస్కరేజ్ చేస్తాయి. నిజానికి నువ్వు రిస్క్ చేస్తుంది తక్కువైనా కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు వెళ్ళి గోతులో పడ్డామని. అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఎగ్జాంపుల్కి మీరు ఎప్పటి నుంచో కావాలనుకున్న జాబ్కి అప్లై చేస్తే మీరు క్వాలిఫై అవ్వకపోవడం, మీరు ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న అమ్మాయికి మీ మనసులో మాట చెప్పినప్పుడు తాను రిజెక్ట్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రపంచం ఆగిపోయింది అన్న ఫీలింగ్ ఆ టైంకి వస్తుంది. కానీ కేవలం అది ఫీలింగ్ మాత్రమే. కొన్ని రోజుల తర్వాత నుంచి అది నార్మల్ అవుతుంది, మనం ప్రశాంతంగానే ఉంటాం. అండ్ లెవెల్ 7 లో రిస్క్ గ్యారంటీ సక్సెస్. మనం లైఫ్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. ఈ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం కరెక్ట్ ప్రోగ్రెస్ అవుతుంది. లో రిస్క్ అన్నోన్ రిజల్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడానికి ఏమీ లేదు, అంటే ఇలాంటి పనులు మీరు చేయకపోతేనే మంచిది. లెవెల్ 9 లో రిస్క్ గ్యారంటీ ఫెయిల్యూర్. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ కెరియర్ని ఏం ఎఫెక్ట్ చేయవు, కానీ మీ మెంటల్ స్పేస్ని అంటే మనశ్శాంతిని డెఫినెట్గా డిస్టర్బ్ చేస్తాయి. రిస్క్ చిన్నదే అయినా ఫోకస్ అంతా ఫెయిల్యూర్ మీద ఉంటుంది, సో దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. బేసిక్గా ఈ డెసిషన్ మ్యాట్రిక్స్ చేసేది ఏంటంటే టైం వేస్టర్స్ ఏంటి, టైం సేవర్స్ ఏంటి అనేది తెలియజేస్తుంది. అండ్ అంతేకాకుండా మీలోని కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా బూస్ట్ చేసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ పాయింట్లో పట్టాభిరామ్ గారు రాసిన ఒక బుక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గుర్తొచ్చింది. ఇది మన కాన్ఫిడెన్స్ని పెంచే ఎన్నో మోటివేషనల్ మాటలు, ఐడియాలు ఈ పుస్తకంలో ఉంటాయి. సో తప్పకుండా చదవండి. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే ఇదే బుక్ మనకి ఆడియో ఫార్మాట్లో కుకు ఎఫ్ఎం వారు అందిస్తున్నారు. సో తప్పకుండా వినండి. ఇలాంటి ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో ఎన్నో ఉన్నాయి. అలాగే 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ కూడా ఇంకా నడుస్తుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కుకు ఎఫ్ఎంని ఇన్స్టాల్ చేసుకుని మీ మనసుకు నచ్చింది వినేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఎన్ని చెప్పుకున్నా కూడా అందరూ హై రిస్క్ తీసుకుంటే హై రివార్డ్ వస్తుంది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. అందరూ నాకంటే ముందుగా పరిగెడుతున్నారు, నేను వెనకబడిపోయా అని ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలి అంటే హై రిస్క్ తప్పదు అని ఆలోచన లేని డెసిషన్స్ తీసుకుంటారు. అప్పుడు అవి అన్నీ రాంగ్ డెసిషన్స్ అని తెలుస్తుంది. ఈ ప్రాసెస్ కోసం కేటాయించిన టైం అంతా వేస్ట్ అయ్యింది అని అర్థం అవుతుంది. మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో డెఫినెట్గా హై రిస్క్ హై రివార్డ్ లెవెల్కి వెళ్తాం, కానీ ఆ లెవెల్కి ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ ఒక్కటే దారి ఉంది, కింద నుంచి రావాలి. మీరు హైకి రీచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా లో నుంచి మొదలవ్వాలి. లో రిస్క్ గ్యారంటీడ్ సక్సెస్ ఉన్న డెసిషన్స్ తీసుకుని మీలో కాన్ఫిడెన్స్ని, రిస్క్ అసెస్మెంట్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది అని అనిపించదు. ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ డెసిషన్స్ మేకింగ్ స్కిల్స్ కూడా అలవాటు అవుతుంది. లో రిస్క్ నుంచి హై రిస్క్కి, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి సడన్గా లాంగ్ జంప్ చేయలేం, ఎందుకంటే స్లో సక్సెస్ బిల్డ్స్ క్యారెక్టర్, ఫాస్ట్ సక్సెస్ బిల్డ్స్ ఈగో. మీరు స్లోగా గ్రాడ్యువల్గా సక్సెస్ అవ్వాలి అంటే లో నుంచి మీడియం లెవెల్ని దాటుకుని వెళ్లాల్సిందే. ఇంకా చెప్పాలంటే నువ్వు గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ మీకు మీడియం లెవెల్లో దొరుకుతాయి. మీలో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు బెటర్గా అర్థమయ్యే లెవెల్ ఇదే. ఈ మీడియం లెవెల్లో మీరు సెల్ఫ్ డౌట్, డిస్కంఫర్ట్, ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి రెడీ అవుతున్నావు అని, నువ్వు గ్రో అవుతున్నావు అని అర్థం. నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. అదే ఒక మీనింగ్లెస్నెస్, మిజరీ, ఫ్రస్ట్రేషన్ లాంటి ఫీలింగ్ మీకు కలుగుతుంటే ఆ రిస్క్ వర్త్ కాదు. అలాగే ఆ టైం మీకు యూజ్ అవ్వదు. వెంటనే ఆ పని ఆపేసి మీకు యూజ్ అయ్యే వర్క్ స్టార్ట్ చేయాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లో క్విట్ చేయాలో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. మీ టైం అండ్ ఎనర్జీ మీకు యూజ్ అయ్యే వర్క్ మీదకి షిఫ్ట్ చేయాలి. నిజం మాట్లాడుకుంటే మనలో చాలా మంది సొసైటీ ప్రెషర్ వల్ల తప్ప ఎవరికి హై రిస్క్ హై రివార్డ్ లైఫ్ని ఇష్టపడరు. కొన్నిసార్లు మనం మన మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాం, హైలు చూస్తాం, కానీ ప్రతి విషయంలో అది అవసరం అని అనిపించదు. మనం అప్పుడప్పుడు అన్సర్టనిటీ, అన్ప్లాన్డ్ ఈవెంట్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ టూ మచ్ జస్ట్ టు ఫిట్ ఇన్ టు సమ్ కేటగిరీ. యువర్ హోల్ ఎగ్జిస్టెన్స్ కాంట్ బీ బౌండ్ ఇన్ ఎ బాక్స్. We meant to fly, fight, face every situation that comes at us. నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన నీడ్ ఉంది, కానీ దానికోసం వేరే వాళ్ళతో కంపీట్ అవ్వడం, కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే వీడియోని రివైజ్ చేసే ముందు మీకు ఒక మాట చెప్తాను.
లైఫ్ చాలా చిన్నది. మన లైఫ్ని సింపుల్గా, హ్యాపీగా, స్ట్రెస్ ఫ్రీగా గడపడానికి చూడాలి తప్ప కాంప్లికేట్ చేసుకోవడానికి కాదు. లైఫ్లో మన మెయిన్ గోల్ మనం డిజర్వ్ చేసే స్పెషల్ మూమెంట్స్ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం. అలాగే మన లైఫ్ని మనం కోరుకునే విధంగా లీడ్ చేయగలిగే పాత్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం. నిజానికి మనం రియలైజ్ అవ్వాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే మన లైఫ్లో స్పెషల్ మూమెంట్స్ ఏవి కూడా మనకి చేస్ చేయడం వల్ల దొరకవు, ఓపిక్గా వెయిట్ చేయడం వల్ల దొరుకుతాయి. మనల్ని కన్నా అమ్మ 9 నెలలు ఓపికతో, ప్రేమతో ఎదురు చూస్తుంది. కాబట్టే మనం ఈ ప్రపంచంలోకి వస్తున్నాం. మనల్ని ఓపికతో, ప్రేమతో పెంచుతారు కాబట్టే మనం మొదటి అడుగులు వేసినప్పుడు, మొదటిసారి మాట్లాడినప్పుడు ఎంతో సంబరపడిపోతాం. లైఫ్లో ఏది కూడా నువ్వు అనుకున్నట్టు జరగడం లేదు అంటే నీ వైపుగా వస్తున్న ఆపర్చునిటీస్ని సొంతం చేసుకోవడానికి నువ్వు ప్రిపేర్డ్గా లేవని అర్థం. లైఫ్ ఇచ్చే అవకాశం కోసం నిన్ను నువ్వు ప్రిపేర్డ్గా ఉంచుకోవడంలో నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టావంటే అందిన అవకాశాన్ని నువ్వు 100% యూటిలైజ్ చేసుకోవడంలో నువ్వు సక్సెస్ అయ్యావని. లేదు, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా బ్లైండ్గా నేనే ఆపర్చునిటీస్ వెతుక్కుంటాను, నేనే క్రియేట్ చేసుకుంటా అంటే గనక నువ్వు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ ఉండకపోవచ్చు, స్ట్రెస్ మాత్రమే మిగలొచ్చు. మనం లైఫ్లో ఒక మాట ఎప్పుడు మర్చిపోకూడదు. చీకటిలో వెతకడం తప్పు కాదు, కానీ శూన్యంలో వెతకడం ఖచ్చితంగా తప్పు అవుతుంది. అండ్ ఈ వీడియోని ఈ రివిజన్తో ముగించేద్దాం. ముందుగా మనకి ఎగ్జైట్మెంట్ కలిగేంత కష్టపడితే చాలు, యాంగ్జైటీ పెరిగేంత అవసరం లేదు. రిస్క్ చాలా అన్సర్టన్, సో దాన్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఏ సిచ్యువేషన్లో ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. లో రిస్క్ నుంచి హై రిస్క్కి, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి సడన్గా లాంగ్ జంపులు చేయాలనుకోకూడదు. స్లో అండ్ గ్రాడ్యువల్ గ్రోత్ ఈస్ పర్మనెంట్. మీ టైం అండ్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది అని అర్థం అయినప్పుడు క్విట్ ఇట్. మీ టైంకి వాల్యూ ఇచ్చే, మీ ఎఫర్ట్స్కి రిజల్ట్స్ వచ్చే వర్క్ మీద ఫోకస్ చేయండి. లైఫ్ చాలా చిన్నది. మిగిలిన వాళ్ళు సక్సెస్ చూసి ప్రెషర్ వల్ల, రష్ వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. లైఫ్ని కాంప్లికేట్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ డెసిషన్ మ్యాట్రిక్స్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.